బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ నియోజకవర్గంలో అసలే అంతంత మాత్రంగా తిరుగుతున్న ఫ్యాన్ స్విచ్ ను లోకల్ లీడర్స్ పూర్తిగా ఆపేస్తున్నారా? తమ వారసుల్ని నిలబెట్టడం కోసం పోటీ పడుతూ మొత్తం పార్టీని పడుకోబెట్టేస్తున్నారా? కేడర్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా సిచ్యువేషన్? ఎవరా ఇద్దరు లీడర్లు? ఆంధ్రప్రదేశ్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కంటే ఉరవకొండ కాస్త డిఫరెంట్. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రాదు. 2019 ఎన్నికల వరకు ఇదే జరుగుతూ వచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఈ సెంటిమెంట్ బ్రేక్ అయింది. లోకల్ గా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గెలిచారు. రాష్ట్రంలో కూడా అదే పార్టీ పవర్లో ఉంది. అయితే అదంతా డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఇక్కడ చర్చంతా లోకల్ వైసీపీ చుట్టూనే తిరుగుతుందట. ఉరవకొండ వైసీపీలో కామన్ గా ఒక్క పాయింట్ కనిపిస్తోంది. ఇక్కడ వర్గ విభేదాలతో నాయకులు ప్రతిసారి తమ ఓటమిని తామే కొని తెచ్చుకుంటారన్న అభిప్రాయం ఉంది. గతంలో 2 సార్లు శివరామిరెడ్డి ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఫ్యాన్ కిందకి చేరారు. 2009లో అనూహ్యంగా విశ్వేశ్వరరెడ్డి కమ్యూనిస్టు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అట్నుంచి వైసీపీలోకి జంప్ చేసి 2014లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా విశ్వేశ్వరరెడ్డి మాత్రం ఓడిపోయారు. దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ వైసీపీలో ఉన్న వర్గ విభేదాలేనని ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ముందుగా నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్స్ కు నియోజకవర్గంలో ఉన్న అన్ని విభాగాల నాయకులు హాజరవుతున్నారు. కానీ ఉరవకొండలో మాత్రం మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి హాజరవ్వలేదు. అలా ఎందుకంటూ తెగ మాట్లాడేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు. శివరామిరెడ్డి అందుబాటులో లేకపోవడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని ప్రచారం జరుగుతున్నా ఇద్దరు నేతల మధ్య గ్యాప్ ఏమైనా వచ్చిందా అన్నది సొంత పార్టీతో పాటు స్థానిక రాజకీయ వర్గాల డౌట్. ప్రస్తుతం విశ్వేశ్వరరెడ్డి తన కొడుకు ప్రణయ్ రెడ్డిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ప్రణయ్ రెడ్డి కూడా పార్టీ యూత్ విభాగంలో యాక్టివ్ గా ఉంటున్నారు. నియోజకవర్గంలో 2019 నుంచి 24 వరకు కీలక పాత్ర పోషించారాయన. మరోవైపు ప్రస్తుతం శివరామిరెడ్డి కుమారుడు భీమ్రెడ్డి కూడా నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఉరవకొండలో తమ ప్లాట్ఫామ్ కోసం యువ నాయకులు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు పర్యటన క్రమంలో హంద్రీనివా కాలువ విషయమై వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేతలకు శివరామిరెడ్డి ధీటుగా బదులిచ్చారు. దాని ద్వారా తాను పార్టీలో బలంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తన కొడుకు భీమ్రెడ్డికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉరవకొండ టికెట్ ఇప్పించుకోవాలన్న టార్గెట్ తో ఆయన ఉన్నట్టు ప్రచారం జరిగింది. మొత్తం మీద ఉరవకొండ వైసీపీ 2 వర్గాలుగా విడిపోవడం ఒకే ఎత్తైతే సీనియర్స్ ఎవరికి వారు తమ వారసులకు ప్లాట్ఫామ్ కోసం పావులు కదుపుతూ ఉండటం కాకరేపుతుంది. అంతిమంగా అది నియోజకవర్గంలో పార్టీని బలహీనపరుస్తుందన్నది క్యాడర్ అభిప్రాయం.